గురువు శిక్షణశాలలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ బదులు తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాడు కర్ణుడు. విద్య నేర్పే గురువు కోసం వెతుక్కుంటూ తన అవమానాగ్నికి బదులు చెప్పే సమాధానం జమదగ్ని కుమారుడైన పరశురాముడు వద్దకు చేరుకున్నాడు. మహావిష్ణువు 6వ అవతారం. దయాసహనం అతని గుణం, కోపం వివేకం అతని వైనం. నిజం చెప్పాలంటే భూమి మీద నడిచే ఒక యుద్ధం. పరశురాముడి వద్దకు వెళ్లి కర్ణుడు నమస్కరించాడు. తను ఎవరని తన వివరాలు పరశురాముడు అడగగా, నిజం చెబితే విద్య నేర్పని ఆలోచించి బ్రాహ్మణ కుమారుడినని పరశురాముడికి కర్ణుడు అబద్ధం చెబుతాడు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా కర్ణుడికి విద్య నేర్పించడానికి పరశురాముడు అంగీకరిస్తాడు. సర్వశాస్త్రాలు విద్యలు అన్నీ నేర్పిస్తాడు. బ్రహ్మాస్త్రం వాడటం కూడా కర్ణుడు నేర్చుకుంటాడు. విద్యను నేర్పించే గురువు దగ్గర నిజాన్ని దాచడం మోసంగా భావించేవాడు కర్ణుడు. చివరికి సూర్యదేవుడు సైతం కర్ణుని హెచ్చరిస్తాడు. నిజం చెప్పలేక నిలకడగా ఉండలేక తనలో తానే కర్ణుడు సతమతమయ్యేవాడు. ఒకరోజు గురుసేవలో ఉండగా కర్ణుడికి తేలు కుడుతుంది. తన ఒంటిలో నుండి రక్తం కారుతుంది. ఇదంతా గమనించిన పరశురాముడు, ఇంత నొప్పిని భరించడం ఎవరి వల్ల కాదు, ఖచ్చితంగా నువ్వు క్షత్రియుడివి, బ్రాహ్మణుడివి కాదు అని కర్ణుడిని నిలదీస్తాడు. నిజం ఒప్పుకొని తనకు సూతపుత్రుడిని జరిగిన అవమానం అన్నిటినీ కర్ణుడు పరశురాముడికి చెబుతాడు. కర్ణుడి మోసం తట్టుకోలేక ఉగ్రుడై, నీకు దివ్యాస్త్రాలు అవసరం ఉన్నప్పుడు ఏ అస్త్రం నీకు గుర్తుకు రాదు, యుద్ధ భూమిలో నీ రథం ఇరుక్కుపోతుంది, అక్కడ నీ మరణం తథ్యం అని కర్ణుడిని శపిస్తాడు. గురువుని దైవంగా భావించిన కర్ణుడు, విద్య నేర్చుకోవడం కోసం అబద్ధం పలికాను, అంతేకాని నా భక్తి మీ యందు నాకు ఉన్న విధేయత నిజం, ఎప్పుడు నన్ను తలుచుకున్నా మీ సేవకు నేను వస్తాను అని కర్ణుడు పరశురాముడితో అంటాడు. గురువు కాళ్ళకి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కర్ణుడి మాటలు విన్న పరశురాముడు మనసులో బాధ కలిగినా మౌనంగా నిలబడ్డాడు. అవమానంకి బదులు చెప్పే సమాధానం, తనను తను నిరూపించుకునే అవకాశం, యువరాజులతో పోటీ పడే సమయం, మరో కొత్త అధ్యాయం. చరిత్రలో తన నామం లిఖించబడనుంది.